కుకుంబర్ సాలెడ్. సో ఫస్ట్ కుకుంబర్స్ కట్ చేసుకొని పెద్ద పెద్దవి. నెక్స్ట్ కర్డ్ తీసుకొని దీంట్లో మన కావాల్సినంత కర్డ్ దాంట్లో వేసుకొని జీలకర్ర, పెప్పర్ అండ్ బ్లాక్ సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. అవి వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా డాష్ ఆఫ్ లెమన్ స్క్వీజ్ వేసుకొని చేసుకుంటే కుకుంబర్ సలాడ్ సూపర్. సో ఫస్ట్ దీంట్లో ఇది వేసా. సో నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ సమ్ కర్డ్. ఎనఫ్. సో ఇది చేసుకుంటే స్పెషల్గా మనం బటర్ మిల్క్ తాగాల్సిన అవసరంలో, మజ్జిగ తాగాల్సిన అవసరంలో, కర్డ్ రైస్ హై క్యాలరీ కంటెంట్ కంటే ఇది సమ్వాట్ బెటర్. కర్డ్ రైస్ బదులు కుకుంబర్ కర్డ్ తింటే ఇంకా బెటర్. రైస్ బదులు మనం కుకుంబర్ని రీఫిల్ చేస్తున్నాం. సో క్యాలరీస్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా. సో దీంట్లో మనకి జీలకర్ర పొడి ఉంది. సో జీలకర్ర పొడి కూడా డాష్ ఆఫ్ జీలకర్ర పొడి వేద్దాం. డాష్ ఆఫ్ జీలకర్ర పొడి వేసాం. కొద్దిగా లెమన్ స్క్వీజ్ వేస్తాం. యాక్చువల్లీ డైరెక్ట్ లెమనే వాడితే ఇంకా మంచిది. ఇది అంత మంచిది కాదు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ పెప్పర్ పౌడర్. పిల్లలు ఉంటే చూసుకొని వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ యూ కెన్ సే లైక్ పింక్ సాల్ట్ ఆర్ బ్లాక్ సాల్ట్, లైక్ దట్ ఏదైనా పర్లేదు. సో వేసుకొని మనం కలుపుకొని ఇంకా సరిపోతే నార్మల్ సాల్ట్ కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. సో ఐ మే టేక్ సమ్. యా, థ్యాంక్ యూ.